వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు అయితే సెకండ్ యూనిట్ సాలిడ్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకుందాం అన్నమాట. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 1,6,3 ఇన్ ద లైన్ x/y ఈక్వల్ టు y మైనస్ y/2 ఈక్వల్ టు z మైనస్ 2/3. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ అయితే ఉంటుంది, అదైతే మీరైతే హోంవర్క్ చేయాలి ఖచ్చితంగా. గివెన్ పాయింట్, మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి? 1,6,3 అదే తీసుకున్నాను. నెక్స్ట్ ఏ, వాటి నేను a ఇంటూ x1 y1 z1 అని అయితే అనుకున్నాను. 1 అంటే ఇప్పుడు ఎంత? x1, y1 అంటే 6, z1 అంటే 3. ఓకే. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, మనకి ఈక్వేషన్ 9 ఇచ్చాడు. ద లైన్ అని మనకు ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. సో అదే అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం అన్నమాట. వాటిని మనం A2, B2, C2 అని అయితే అనుకుంటాం. దాన్ని నేను ఈక్వేషన్ 1 అని అనుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఈక్వేషన్ 1 నేను R అని అయితే అనుకుంటున్నాను, ఈక్వల్ టు R. ఓకే, ఇప్పుడు x/1 ఈక్వల్ టు R అవుతుంది. అలాగే y మైనస్ 1/2 ఈక్వల్ టు కూడా R అవుతుంది. అలాగే z మైనస్ 2/3 ఈక్వల్ టు కూడా R అవుతుంది. ఎందుకంటే R అనేది అన్నిటికీ వర్తింటుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ 1 ఇంటూ R అంటే R. సో ఎలాగప్పుడు వాల్యూ ఉంటుంది కాబట్టి x ఈక్వల్ టు R. నెక్స్ట్ 2 ఇంటూ R 2R ప్లస్ -1 ఇటు సైడ్కి వస్తే +1 అవుతుంది. 2R ప్లస్ 1. నెక్స్ట్ z మైనస్ 2/3. 3 ఇంటూ R ఎంత? 3R. ఓకే. నెక్స్ట్ ఇదే -2 ఇవతలకి వస్తే +2 అవుతుంది. 3R ప్లస్ 2. ఇప్పుడైతే మనకి x వచ్చింది, y వచ్చింది, z కూడా వచ్చింది. నెక్స్ట్ let p is any point on the line. let p is any point on the line. p ఇంటూ మనకు వచ్చింది r, 2r ప్లస్ 1, 3r ప్లస్ 2 తీసుకున్నాం సింపుల్గా. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏపీ. ఏపీ అంటే ఏంటి అని మీరు అనుకోవద్దు, చాలా సింపుల్ ఫార్ములా. x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. సో ఇప్పుడైతే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఏబిసి కూడా తెలుసు. ఏంటవి? ఇగో ఇవి A1 A2 ఇవి అన్నమాట. సో అవి అయితే ఇక్కడ నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఎలా వచ్చినాయి అని మీకు అనుకోవద్దు. ఇగో R అంటే ఫస్ట్ ఇది R తీసుకున్నాను. -1 అంటే ఏంటి? ఇదన్నమాట. సో పాయింట్స్ ఉన్నాయి కదా, x1 y1 z1, ఇది -1 వస్తుంది అక్కడ, ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 2r ప్లస్ 1 సెకండ్ R తీసుకున్నాం. +6 పాయింట్లో తీసుకుంటే +6, కానీ ఇక్కడ మనం ఏం వేసుకోవాలి? మైనస్ అయితే వేసుకోవాలన్నమాట. ఒకవేళ అక్కడే మైనస్ ఉంటే మనం ప్లస్ వేసుకుంటాం. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి ఇక్కడైతే మనం -3 అయితే వేసుకున్నాం. వీటిని మనం A1 B1 C1 అని అయితే అనుకుంటాం. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్. సో మన ఈక్వేషన్ 1 అయితే ఇప్పుడైతే కంపేర్ చేయాలన్నమాట. దేనితోటి? ఈ ఈక్వేషన్ తోటి, ఏబిసి అనే ఈక్వేషన్ తోటి మనమైతే కంపేర్ చేసుకోవాలి. చేద్దాం. A2 B2 C2 అంటే ఏంటి మనకి? సో మీకు ఆల్రెడీ తెలుసు, A2 B2 అంటే వీటి అని చెప్పాను నేను. 1 2 3. సో అవే ఇక్కడైతే నేను తీసుకున్నాను అన్నమాట. సో మీరైతే అక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. నౌ therefore AP is perpendicular to plane 1, then perpendicular ఫార్ములా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. A1 ఇంటూ A2 ప్లస్ B1 ఇంటూ B2 ప్లస్ C1 ఇంటూ C2 ఈక్వల్ టు 0. సో మనం ఇప్పుడైతే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇవి A2 వాల్యూస్ నాన్న. ఓకే, A1 వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఇవి A1, ఇవి A2 వాల్యూస్. ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో బేస్నే మనం ఏమనుకుంటాం? A2 B2 C2 అని అయితే అనుకుంటాం అన్నమాట. సో నేను ఫార్ములా అయితే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇగో చూడొచ్చు. నెక్స్ట్ R ఇంటూ 1 R, -1 ఇంటూ -1 ప్లస్ చూద్దాం 2R ఇంటూ 2 4R, -5 ఇంటూ 2 అంటే -10 ప్లస్ 3R ఇంటూ 3 9R, -1 ఇంటూ 3 -3 ఈక్వల్ టు 0. ఇందులో 6 నెలలు ఉన్నాయి. 1 5 9
9 plus 1 equal to 10, 10 plus 4 equal to 14r minus numericals, only numbers -1, 10, -3. సో మైనస్లే కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటే -14. సో యువతలు ఉన్న మైనస్ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో 14r ఈక్వల్ టు 14. సో యువతలు ఉన్న 14 అవతలకి వెళ్తే మళ్ళీ -14 అయితే అవుతుంది అన్నమాట. 14 క్యాన్సిల్, ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఆర్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ పి. ఈక్వేషన్ పి అంటే అక్కడ ఇది ఈక్వేషన్ పి అంటే మనకు వచ్చిన ఆర్నే మన ఈక్వేషన్ పి అని అయితే అనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్ అంటే 1. ఇప్పుడైతే మనం యాస్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2r ఇంటూ 2 ఇంటూ 1 3r ఉంది, 3 ఇంటూ 1 చేసాం. 1 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత 2 ప్లస్ 1 3 ఎస్ సార్. 3 ఇంటూ 1 3 ప్లస్ 2 5, 1, 3, 5. నెక్స్ట్ therefore b ఇంటూ x, y, z ఈజ్ ఇమేజ్ ఆఫ్ పాయింట్ ఏ. పి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏవి. ఇప్పుడైతే మనం మిడ్ పాయింట్ అయితే కనిపెట్టాలి. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్ వాల్యూ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2, z1 ప్లస్ z2/2. సో వీటిని అయితే మనం x1, y1, z1 అని అయితే అనుకోవాలన్నమాట. సో మనం ముందు చూసుకుంటే x1, y1, z1 ఎక్కడ అనుకున్నాం? ఇక్కడ అనుకున్నాం స్టార్టింగ్లో. సో ఇప్పుడు అట్లా వదిలేసి మనం అయితే తీసుకోవాలి. 1, 3, 5 చేద్దాం. అయితే మనం వాటిని తీసుకోవాలన్నమాట. సేమ్ యాస్టీస్గా అవే తీసుకుంటాం. x1, y1, z1 ఇయే కాబట్టి 1, 6, 3 కాబట్టి అవే తీసుకుంటాం. చూద్దాం. x1 అంటే 1, y1 అంటే 6, z1 అంటే 3 వేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ యాస్టీస్. ఇప్పుడు వచ్చిన మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇప్పుడు మనకు ఒకటి వచ్చినాయి కదా ఆర్, ఆ వాల్యూస్ని మనం ఈక్వల్ టు అని తీసుకుంటాం. 1 ప్లస్ x/2 ఈక్వల్ టు 1. దానికి ఫస్ట్ 1. సెకండ్ ఈక్వేషన్కి సెకండ్ వైది, 5కి జెడ్. ఓకేనా? ఎక్కడ కనిపిస్తున్నా అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు అదే 2 ఇటు సైడ్ వెళ్తే 2 ఇంటూ 1 ఎంత 2 అవుతుంది. అప్పుడు మనకు బై అయితే ఇంకేమీ ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు మనం 2 ఇంటూ 1 2, యువతలు 2 వస్తుంది. అప్పుడు 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని ఉంటుంది. చూడండి ఇదిగో. therefore యువతలు ఉన్న 1 అవతలకి వెళ్తే -1. 2 ఇంటూ 2 - 1 అంటే 1, ఎక్స్ ఈక్వల్ టు 1. మనకైతే 1 అయితే వచ్చేసింది అనమాట. ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ ఇదే 2 ఇంటూ 3 6 వేసుకున్నాం. 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 వేసుకున్నాం. యువతలు ఉన్న 6 అవతలకి వెళ్తే -6, 6 క్యాన్సిల్. సో y ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 ఇంటూ 5 10, 3 ప్లస్ z ఈక్వల్ టు 10. యువతలో 3 అవతలకి వెళ్తే -3, z ఈక్వల్ టు 10 - 3 అంటే 7, z ఈక్వల్ టు 7. సో ద ఇమేజ్ బీస్ అంటే మనకి ఏం రాసుకోవాలి? 1, 0, 7. సో చాలా కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ మోడల్. ఇవన్నీ మీకు చేసినాయి. మీకు ఆల్రెడీ ఆర్ వాల్యూ ఎలా తీసుకోవాలో తెలుసు. ఆర్ని ఎక్కడ ఏ పాయింట్లో సబ్స్టిట్యూట్ చేయాలో కూడా మీకు తెలుసు అనమాట. సో దీని మీద ఇంకొక మోడల్ అయితే ఉంది, ఇంకొక సమ్, అదైతే మీకు చూస్తాను. నెక్స్ట్ సేమ్ సమ్ అన్నమాట. ఇదైతే నేను చెప్పను, మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ పాయింట్ -2, 1, 3 ఇన్ ద లైన్ x - 2/2 ఈక్వల్ టు y - 2/3 ఈక్వల్ టు z - 6 ఈక్వల్ 6/2. సో ఇదే అన్నమాట మోడల్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సేమ్ మనం అయితే అలా తీసుకున్నాము ఇచ్చిన పాయింట్స్ని. అలాగే x1, y1, z1 అని తీసుకోవాలి. ఫార్ములా ఇచ్చిన లైన్ వేసుకోవాలి. ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇచ్చిన లైన్ మనం r అనుకుంటాం. సో ప్రతిదానికి ఈక్వల్ చేసుకుంటాం. నెక్స్ట్ సో అదే మనం ఇప్పుడైతే ఆర్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్, వై, జెడ్ అయితే వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ లెట్ పి ఈజ్ ఎనీ పాయింట్ ఉంది. పి అయితే ఒక పాయింట్ ఉంది. ఆ లైన్ మన అయితే మన వచ్చిన లైన్స్ అయితే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత x2 - x1, y2 - y1, z2 - z1 అయితే ఫార్ములా వేసుకుంటాం. వచ్చిన వాటిని మనం a1, b1, c1 అని అయితే అనుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 కంపేరింగ్ చేస్తాం అనమాట. సో దీని బై అయితే ఏ, బి, సి అని అయితే వేసుకొని కంపేర్ అయితే చేసుకుంటాం.
సో మనకు వచ్చింది A2 B2 C2 వస్తాయి. ఎలాగా అవి ఎలా వస్తాయంటే మనకి ఇచ్చిన లైన్లో బేస్లు అన్నమాట ఇవైతే 1 2 3. సో వాటి మనం A2 B2 C2 అని అయితే అనుకుంటాం అన్నమాట. సో అది ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ లైన్ ఆల్రెడీ ఫార్ములా మీకు తెలుసు, A1 × A2 ప్లస్ B1 × B2 ప్లస్ C1 × C2 తీసుకుంటాం. సో A1 A2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. A1 అంటే మనకి ఎంత, ఇది A అంటే ఇది, B C వాల్యూస్, A1 అంటే ఇవి, A1 అంటే ఇవి, నెక్స్ట్ A2s అంటే ఇవి, మనకి ఇచ్చిన లైన్లో బేస్లు అన్నమాట 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. వాటిని అయితే మల్టిప్లికేషన్ చేస్తాం, మనకి ఇలా అయితే R వాల్యూ వస్తుంది. వచ్చిన దాన్ని మనకు కొన్ని ఆర్లు వచ్చినాయి కదా, సో వీటిలో అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. వచ్చిన తర్వాత మిడ్ పాయింట్ కనిపెట్టాలి. వాటికైతే ఇప్పుడు మనం మిడ్ పాయింట్ అయితే కనిపెట్టాలన్నమాట. x1 + x2/2 అని అయితే తీసుకుంటాం. సో మనకి x1 అంటే ఆల్రెడీ తెలుసు, మనకి ఇచ్చిన పాయింట్లు అనమాట, వాటిని అయితే తీసుకుంటాం. బై 2 అన్నిటికి కామన్గా ఉంటుంది కాబట్టి సో వాటిని అయితే మనం ఏం కలగం. నెక్స్ట్ ఆపోజిట్లో మనం ఈక్వల్ టు దేనికి రాస్తాం, మనకు వచ్చిన R వాల్యూస్ని తీసుకొని వాటికైతే ఈక్వల్ అయితే చేస్తామన్నమాట. 1 + x/2 = 1, 6 + y/2 = 3, 3 + z/2 = 5. సో ఇప్పుడైతే మనం క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేస్తాం. 2 × 1 2. సో ఆపోజిట్లో వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకు బేస్ అయితే ఇంకేం ఉండదు. 1 + x = 2. సో ఇవతల ఉన్న 1 అవతలకి వెళ్తే -1. సో x = 2 - 1 = 1 అవుతుంది కాబట్టి x = 1. సేమ్ ఈ రెండు కూడా అంతే. సో ఇచ్చిన వాటిని మనం ది ఇమేజ్ ఆఫ్ అని అయితే తీసుకుంటాం. సో థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. సో నెక్స్ట్ అయితే మనం ఇంకా ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అయితే ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.